That's one. And Sea Dragon 2026 military exercise is led by which country? Sea Dragon. Sea Dragon so is led by which country? India, Japan, USA, Australia, and America antunnadu. So and United Kingdom and ichadu. That is US annamata. US. Answer C is the correct one. Sea Dragon. Sea Dragon. Sea Dragon 2026 annamata. Is exercise being conducted under the leadership of the United States of America, and United States US Navy is leading this multinational anti-submarine warfare annamata. Anti-submarine exercise, and which is scheduled to commence March 2026 at Anderson Air Force annamata. Anderson Air Force Base in Guam of US. That's one. Answer C is the correct one. Moving to the next one. Who was appointed as the president of the Automotive Tire Manufacturer Association? Automotive Tire Manufacturer Association, ATMA. So Rajiv Bajaj, Arun Mammen, Anand Mahindra, Ratan Tata, Sunil Mittal. Sunil Mittal kaadu, Ratan Tata kaadu. Arun Mammen, correct one. Anand Mahindra kaadu. Rajiv Bajaj kuda kaadu. So Arun Mammen. So answer B is the correct one. Arun Mammen. So Arun Mammen, Vice Chairman, Managing Director of manaki MRF annamata. Arun Mammen, Vice Chairman, VC and MD of MRF Limited. MRF Limited, and was appointed as a new president annamata. New president of ATMA, Atma, Automotive Tire Manufacturers Association. And then so in a last year, like that is a context. Recently ఇది గోల్డెన్ జూబ్లీ ఫినిష్ చేస్తుంది అనమాట. గోల్డెన్ జూబ్లీ ఫినిష్ చేసుకున్న సందర్భంగా, గోల్డెన్ జూబ్లీ అంటే 50 years, దిస్ ఆర్గనైజేషన్ కంప్లీటెడ్ 50 years అనమాట. ఆ సందర్భంగా ఈ అపాయింట్మెంట్ అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద బిమ్స్టెక్ యూత్ ప్రొఫెషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ 2026 వాజ్ హెల్డ్ ఇన్. బిమ్స్టెక్ మనకి తెలుసు కదా, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నాలజికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటాం కదా. సో బిమ్స్టెక్ యూత్ ప్రొఫెషనల్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. బిమ్స్టెక్ యూత్ ప్రొఫెషనల్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ 2026 వాజ్ హెల్డ్ ఇన్ అంటున్నాడు. ఢిల్లీ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు అండ్ ఒడిస్సా. సో ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సి ఇస్ ద కరెక్ట్ వన్. బిమ్స్టెక్ యూత్ ప్రొఫెషనల్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనమాట. సో బిమ్స్టెక్ మనకు తెలుసు, ద బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. 7 countries మెంబర్ నేషన్స్ అనమాట. ఇక్కడ 7 countries మెంబర్ నేషన్స్, బే ఆఫ్ బెంగాల్ అరౌండ్లో ఉన్న కంట్రీస్ అనమాట. మెయిన్ ఏం ఏంటి అంటే టు స్ట్రెంథన్ ద రీజనల్ కోఆపరేషన్ అండ్ knowledge exchange among emerging leaders in Bay of Bengal region. సో ఇక్కడ మహారాష్ట్ర అనమాట. మహారాష్ట్ర ఇస్ అ కరెక్ట్ వన్ మనకి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, ఎ న్యూ మెరైన్ ఫిష్ బూటిస్ బుర్గా బిమే
Bhimei was recently discovered in which state అంటున్నాడు. ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ కరెక్ట్ వన్. దాన్ని వెస్ట్ బెంగాల్లో కొనుక్కోవడం జరిగింది. ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ వన్ అనమాట. న్యూ మెరైన్ ఫిష్ అనమాట, బూటిస్ బొర్గా భిమే దాని పేరు అనమాట. అది ఫిష్ డిస్కవర్డ్ ఇన్ రూప్నారాయణ్ రివర్ అనమాట. రూప్నారాయణ్ రివర్ located in West Bengal anamata, region of Bengal, West Bengal. So which forms the part of the lower Gangetic plains anamata. Lower Gangetic plains nunchi form aina river anamata idi Rupnarayan river. So then ఈ fish name వచ్చేటప్పటికి like Butis Burga Bhimei anamata. That is one. Answer B is the correct one. West Bengal. Uniqlo appointed whom as its brand ambassador for India? Uniqlo. So then ఇలాంటివి కూడా మనకి క్వశ్చన్స్ పోస్ట్ చేస్తూ ఉంటాడు. బ్రాండ్ అంబాసిడర్ యూనిక్లో వచ్చినప్పటికి మనకి ఏంటి అంటే యూనిక్లో ఇండియా హ్యాస్ అపాయింటెడ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ మనకి బౌలర్ని ఇంట్రడ్యూస్ చేసింది జస్ప్రీత్ బుమ్రా అనమాట. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో దెన్ యూనిక్లో. సో ఈ యూనిక్లో ఏంటి అంటే లైఫ్ వేర్ ప్రొడక్ట్స్ అనమాట. లైక్ మనకి ఎయిరిజం కానీ అపరెల్ అనమాట. ఇది అపరెల్ మోడల్ క్లాత్స్ అనమాట, అపరెల్ డ్రెస్సెస్ అనమాట. అపరెల్ అపరెల్ మోడల్. సో దెన్ ఎయిరిజం అనేది బ్రాండ్ నేమ్ అనమాట. ప్రొడక్ట్స్ ఇది ఫేమస్ ప్రొడక్ట్, కంఫర్టబుల్, సో స్పెషల్ ఫంక్షనల్ అండ్ ఎవ్రీడే అపరెల్ అంటారు దీన్ని. సో దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. కుసుంపూర్ was declared as the first smart village of which state? కుసుంపూర్ ఏ స్టేట్ యొక్క ఫస్ట్ స్మార్ట్ విలేజ్ ఏ స్టేట్ అని అడుగుతున్నాడు. ఆ స్టేట్లో ఫస్ట్ స్మార్ట్ విలేజ్ బీహార్, ఒడిస్సా కరెక్ట్ వన్. ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో దెన్ కుసుమపూర్ ఏ కోస్టల్ విలేజ్ అనమాట. A coastal village. Odisha's first smart village. It is led by CSIR anamata. CSIR manaku telusu kada, CSIR Council for Scientific and Industrial Research undi kada. ఇండస్ట్రియల్ రీసెర్చ్ దాన్ని దీన్ని లీడ్ చేస్తుంది అనమాట. దీని ఎయిమ్ ఏంటి అంటే ప్రాజెక్ట్ ఎయిమ్ టు డెవలప్ ద విలేజ్. దీన్ని దత్తత తీసుకున్నట్టు అనమాట సిఎస్ఐఆర్. దిస్ పర్టికులర్ విలేజ్ ఇంటూ అ లైవ్ ల్యాబొరేటరీ త్రూ అడ్వాన్స్డ్ అగ్రికల్చర్. దీనిలో ఇంట్రడ్యూస్ చేయాలి అనేది మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. అడ్వాన్స్డ్ అగ్రికల్చర్, అంతేకాకుండా డిజిటల్ లిటరసీ పెంచాలి అండ్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఇవి మెయిన్ ఆబ్జెక్టివ్స్ అనమాట. ఎయిమ్ అదే అనమాట. సో దట్ ఇస్ ద కాంటెక్స్ట్ హియర్. ఇక్కడ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ రిలేటెడ్ టు ద మహారాష్ట్ర ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ 2026? ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ 2026కి దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు. సో దట్ ఈస్ మనకు తెలుసు ఆర్టికల్ 25కి సంబంధించింది అనమాట. ఆర్టికల్ 25 కదా, డి ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ వన్.
ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ చెప్పేది ఆర్టికల్ 25. క్వశ్చన్ ఇలాగే అడుగుతాడు, పాలిటిక్ రిలేటెడ్ క్వశ్చన్, ఇది ఎస్ఎస్సి బేస్డ్ అనమాట. So the article of Indian Constitution most closely associated with the Maharashtra Freedom of the Religion Bill is also known as the Anti-Conversion Bill and matter, Article 25. Then it's this Article 25 guarantees to every individual the fundamental right to freedom of conscience. Freedom of conscience as well as right to freely possess, freely profess, practice and propagate రిలీజియన్ అని చెప్తుంది అనమాట ఆర్టికల్ 25. సో మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, మేఘమాలై వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటాడు. మేఘమాలై వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. మేఘమాలై. సో దాన్ని మనకి ఇక్కడ మేఘమాలై వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు అనమాట. ఇట్స్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Recently then during a survey conducted in this particular one, ఎవరు అంటే జెడ్ఎస్ఐ రీసెంట్ గా సర్వే చేసింది, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనమాట. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రీసెంట్ గా చేసిన సర్వేలో డిస్కవర్డ్ 9 న్యూ స్పెసిస్ ఇక్కడ లభ్యమయ్యాయి అనమాట. ఇంక్లూడింగ్ స్పైడర్స్, ఇన్సెక్ట్స్, ఇలాంటివి టోటల్గా 9 కొత్త వాటిని కనుక్కున్నారు. అందుకని ఇది న్యూస్లో ఉంది. ఎక్కడిది అని అడుగుతాడు. మఘమలై కేరళనా తమిళనాడు అనేది డౌట్ వస్తుంది. దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇన్ తమిళనాడు అన్నమాట. విచ్ కంపెనీ బికేమ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు ప్రొడ్యూస్ 50 million tons ఆఫ్ ద ఐరన్ ఓర్ 50 million tons అంటున్నాడు. సో సెయిల్ కాదు, టాటా స్టీల్ కాదు, దట్ ఈస్ ఎన్ఎండిసి అనమాట. సో ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. రీసెంట్గా న్యూస్లో ఉంది. సో ఎన్ఎండిసి విచ్ ప్రొడ్యూస్డ్ అరౌండ్ మనకి 50 million tons అనమాట. 50 million tons. ఇండియాస్ లార్జెస్ట్ ఐరన్ ఓర్ ప్రొడ్యూసింగ్ కంపెనీ అనమాట ఇది ఎన్ఎండిసి. ఇండియాస్ లార్జెస్ట్ ఐరన్ ఓర్ ప్రొడ్యూసింగ్ కంపెనీ. సో ఇది హిస్టారిక్ అచీవ్మెంట్ అనమాట 25-26లో. సో అండ్ దెన్ ఎన్ఎండిసి became the first mining company in India to reach this milestone. That's a special thing. ఈ ఫీట్ అచీవ్ చేసిన ఫస్ట్ కంపెనీ కూడా ఇదే, which is operating under Ministry of Steel అన్నమాట. అండ్ ఇది నవరత్న కంపెనీ కూడా మనకి నవరత్న కంపెనీ అన్నమాట. నవరత్న పిఎస్యు. సో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఇండియా ఐరన్ కంట్రీస్ ఐరన్ సప్లైలో అనమాట. ఐరన్ సప్లైలో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది మన ఎన్ఎండిసి. సో లైక్ ఇలాంటివి ఖచ్చితంగా కన్ఫర్మ్గా టచ్ చేస్తాడు. కాబట్టి మనకి వీ హ్యావ్ టు నో సమ్ ఎడిషనల్ పాయింట్స్ కూడా ఇక్కడ హోల్డ్ చేసుకుంటే బెటర్ అనమాట. ఇలాంటి వీటికి రిలేటెడ్గా ఎన్ఎండిసి కనుక మనం ఒకసారి చూస్తే, ఎన్ఎండిసి లిమిటెడ్ కనుక చూస్తే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఉండేది. దీని ప్రీవియస్గా దీని ఫార్మర్ నేమ్ అనమాట. ఎన్ఎండిసి లిమిటెడ్ అని ఉండేది. సో ద నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మనకి ఇది విచ్ వాజ్ అఫీషియల్లీ ఎస్టాబ్లిష్డ్ ఫౌండెడ్ ఇన్ 1958 అనమాట. 1958
హెడ్ క్వార్టర్స్ మనకు వచ్చినప్పటికి దీనిది హైదరాబాద్లో ఉంది. హెడ్ క్వార్టర్స్ అట్ హైదరాబాద్. అండ్ దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో ఉన్నదన్నమాట. నవరత్న కంపెనీ. మెయిన్ ప్రోడక్ట్స్ వచ్చేటప్పటికి ఐరన్ ఓర్, డైమండ్, గ్రాఫైట్, కోల్ అండ్ ఇలాంటి వాటి మీద, బీచ్ శాండ్స్ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తుంది. దీనిలో ప్రజెంట్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేటప్పటికి అమితావ్ ముఖర్జీ అనమాట. అమితావ్ ముఖర్జీ దస్ అ పార్ట్. దేనికి రిలేటెడ్ ఇస్ రిలేటెడ్ టు ద మైనింగ్ బ్రాండ్ అనమాట. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. సో హ్యావ్ ఎ లుక్ ఎట్ ద క్వశ్చన్ గివెన్. సంగీత కళానిధి అవార్డ్ 2026 in the field of Carnatic music will be given to అని అంటున్నాడు. ఎవరని అడుగుతున్నాడు. సంగీత కళానిధి అవార్డు అనమాట. సంగీత కళానిధి అవార్డు మనకి ఎవరికి ఇచ్చారు అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ టిఎం కృష్ణ కాదు, అరుణా సాయిరామ్ కాదు, జయంతి కుమరేష్, రఘునాథన్ కాదు, అండ్ బాంబే జయశ్రీ కూడా కాదు. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ అనమాట. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ ఇది ఇవ్వడం జరిగిందనమాట. సో సంగీత కళానిధి, ఈ సంగీత కళానిధి అవార్డు మనకి జనరల్గా దాని పేరులోనే ఉంది కదా, సంగీత కళానిధి అవార్డు. సో ఈ అవార్డుకి రిలేటెడ్గా మనం కొన్ని పాయింట్స్ కనుక చూస్తే, దీన్ని మ్యూజిక్కి రిలేటెడ్గా దాని పేరులోనే ఉంది కాబట్టి మ్యూజిక్ రిలేటెడ్గా హోల్డ్ చేస్తారు. హైయెస్ట్ కర్ణాటిక్ మ్యూజిక్ అవార్డు కింద దీన్ని చెప్తారనమాట. హైయెస్ట్ అవార్డ్ ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్లో ఇచ్చే హైయెస్ట్ అవార్డ్ అనమాట. స్పెషాలిటీ అది. అండ్ యాన్యువల్ ఎవ్రీ ఇయర్ ఇస్తారు. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ దీన్ని ప్రజెంట్ చేస్తుంది అనమాట. presented by Madras Music Academy. దీన్ని ప్రజెంట్ చేస్తుంది. ఎప్పటి నుంచి? సిన్స్ 1942 నుంచి ఇస్తుంది అనమాట. 1942 నుంచి దీన్ని ప్రజెంట్ చేస్తున్నారు. హైయెస్ట్ ఆనర్ ఇన్ కర్ణాటక మ్యూజిక్ అనమాట. అండ్ మనకి ఇవి కనుక చూస్తే లాస్ట్ రెసిపెంట్స్ కనుక చూస్తే, ఇప్పుడు ఈ ఇయర్ అయితే డాక్టర్ జయంతి కుమారేష్. 2022లో మనకి 2023 కూడా 2022 చూద్దాం. లాల్గుడి కృష్ణన్ అండ్ విజయలక్ష్మికి ఇచ్చారు. లాల్గుడి కృష్ణన్ అండ్ విజయలక్ష్మి. ఏ ఇయర్ అంటే 2022. 2023కి వచ్చేటప్పటికి 2023 బాంబే జయశ్రీకి ఇచ్చారు అనమాట. 2023. 2024 వచ్చేటప్పటికి 2024 అవార్డు టిఎం కృష్ణకి ఇచ్చారు. ఇప్పుడు కనిపిస్తున్నారు కదా టిఎం కృష్ణ. ఫస్ట్ ఆప్షన్లో మనకి టిఎం కృష్ణ అనే ఇచ్చారు కదా, టిఎం కృష్ణ. అండ్ 2025 అవార్డు అంటే రీసెంట్ అవార్డు, దీనికి ముందు అవార్డు, దాన్ని ఆర్కే శ్రీరామ్ కుమార్కి ఇచ్చారు. దట్ ఇస్ ద వన్ అనమాట. సో దీన్ని ఫస్ట్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే అది కూడా స్పెషల్ వన్. ఫస్ట్ అవార్డు దీన్ని 1968లో ఎంఎస్ సుబ్బలక్ష్మికి ఇచ్చారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి రిసీవ్డ్ ద ఫస్ట్ వన్ అనమాట, ఫస్ట్ అవార్డు అనమాట. సో దీనిలో ఏమేమి ఇస్తారు అని అంటే, ఒక గోల్డ్ మెడల్ ఇస్తారు, అంతేకాకుండా ఒక సైటేషన్, ఇవి ప్రజెంట్ చేస్తారు అనమాట. దీనికి దట్ ఇస్ అ స్పెషల్ థింగ్ హియర్.
That is one. Answer C is the correct one. Moving to the next one. Lower Kopili hydroelectric project. Lower Kopili hydroelectric project then is located in Anadutunadu. Lower Kopili hydroelectric project ఏ స్టేట్కి సంబంధించి జరుగుతున్నాడు? హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ లోయర్ కోపిలి is related to Assam anamata. Answer B is the correct one. Assam. So then B is the correct answer. Here we have 120 megawatts Lower Kopili hydro project is located in the state of Assam and situated across the West Corby, Analog and Dima districts anamata. This one kada located in a analog and Dima Hasao districts anamata. It is runoff river project developed by the Assam Power Generation Corporation, developed by Assam Power Generation Corporation Limited. On the river వచ్చేటప్పటికి river important కదా మనకి ఇక్కడ river పేరే కోపిలి అన్నమాట. కోపిలి river. సో ఫండింగ్ ఎవరు ఫండ్ చేస్తున్నారు ఇది అంటే ఇట్ ఈస్ ఫండెడ్ బై ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి అన్నమాట. దట్ ఇస్ ఏడిబి. నెక్స్ట్ వన్ గౌతమ్ యోజన సో లాంచ్ రీసెంట్లీ ఎయిమ్డ్ టు అంటున్నాడు. ఈ గౌతమ్ యోజన ఏ ఎయిమ్తో ఇంట్రడ్యూస్ చేశారు అని అడుగుతున్నాడు. సో మనం ఇది వచ్చేటప్పటికి ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ దిస్ పర్టికులర్ వన్ అని కనుక మనం ఒకసారి చూస్తే ఛత్తీస్గఢ్ సీఎం ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఛత్తీస్గఢ్ సీఎం చీఫ్ మినిస్టర్ దెన్ లాంచ్డ్ దిస్ గౌతమ్ యోజన ఫర్ స్ట్రే క్యాటిల్. దేనికోసం అని అంటే ఫర్ స్ట్రే క్యాటిల్, సపోర్ట్ ఫార్మర్స్ కాదు, డిజిటల్ లిటరసీ కాదు, ప్రొటెక్ట్ స్ట్రే క్యాటిల్ అండ్ యానిమల్స్. దట్ ఇస్ అ పర్పస్ అనమాట. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. స్ట్రే క్యాటిల్ అంటే బయట తప్పిపోయిన జంతువులు అవి ఉంటాయి కదా, వాటి కోసం అనమాట. సో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఛత్తీస్గఢ్ మనకు తెలుసు వైష్ణు దియోసాయ్ కదా, వైష్ణు దియోసాయ్ ఈయన ఇంట్రడ్యూస్ చేయడం, లాంచ్ చేయడం జరిగింది అనమాట. దట్ ఈస్ అ పాయింట్. సో దీస్ ఆర్ ద MCQs for the day. We will discuss some more in the coming session. Thank you.